డ్రాయింగ్ వీడియో లెక్చర్కు స్వాగతం. ఈ వీడియోలో ఇచ్చిన ప్రాబ్లంను అనుసరించి ప్రొజెక్టెడ్ ఫ్రంట్ వ్యూ, ప్రొజెక్టెడ్ టాప్ వ్యూ, స్ట్రెయిట్ లైన్ ఏబీకి గీసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇచ్చిన ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లంను గమనించినట్లయితే డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ స్ట్రెయిట్ లైన్ ఏబీ ఈక్వల్స్ 65 mm. End A of the line is 10 mm above the HP, 40 mm in front of the VP. End B of the line is 10 mm above the HP, 60 mm in front of the vertical plane. ఈ కండిషన్స్ ఫాలో అవుతూ ట్రూ స్ట్రెయిట్ ని ఫస్ట్ క్వాడ్రంట్లో పెట్టే ప్రయత్నం చేద్దాం. స్ట్రెయిట్ లైన్ మోడల్ ఏబీ ఫస్ట్ క్వాడ్రంట్లో పెట్టడం జరిగింది. ఇన్ఫనైట్ ఫ్రంట్ నుండి చూస్తే ఫ్రంట్ వ్యూ ఒక స్ట్రెయిట్ లైన్ లాగా కనబడే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫనైట్ ఫ్రంట్ నుండి హారిజాంటల్ ప్లేన్ ఒక లైన్ లాగా కనబడే ఛాన్స్ ఉంటుంది. ఆ లైన్ XY రిఫరెన్స్ లైన్తో కోయిన్సైడ్ అవుతుంది. ఈ ప్రాబ్లంలో ఏ ఎండ్ అనేది బి ఎండ్ అనేది స్ట్రెయిట్ లైన్కు హారిజాంటల్ ప్లేన్కు సేమ్ హైట్లో ఉన్నాయి. ఏ ఎండ్ 10 mm above the HP, B end 10 mm above the HP. కాబట్టి ఇన్ఫనైట్ ఫ్రంట్ నుండి ఏబీ స్ట్రెయిట్ లైన్ XY రిఫరెన్స్ లైన్కు ప్యారలల్గా ఉన్నట్టు కనపడుతుంది. అంటే ఏ డాష్ బి డాష్ ఫ్రంట్ వ్యూ అనేది XY రిఫరెన్స్ లైన్కు ప్యారలల్గా 10 mm XY రిఫరెన్స్ లైన్ పైన కనపడుతుంది. టాప్ వ్యూ చూసినట్లయితే ఇన్ఫనైట్ టాప్ నుండి టాప్ వ్యూ ఈ షేప్లో కనబడే ఛాన్స్ ఉంటుంది. వర్టికల్ ప్లేన్ లైన్ లాగా కనబడుతుంది. XY రిఫరెన్స్ లైన్తో కోయిన్సైడ్ అవుతుంది. వర్టికల్ ప్లేన్ నుండి ఏ అనేది 40 mm ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్లో ఉంది. స్ట్రెయిట్ లైన్ బి ఎండ్ అనేది వర్టికల్ ప్లేన్కు 60 mm ఇన్ ఫ్రంట్లో ఉంది. ఇక్కడ L1 ఏ ఇన్ ఫ్రంట్ లెంత్ 40, బి ఇన్ ఫ్రంట్ లెంత్ L2 60 mm అని ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. ఇన్ఫనైట్ టాప్ నుండి చూస్తే ఏబీ స్ట్రెయిట్ లైన్ అనేది వర్టికల్ ప్లేన్తో ఇంక్లైన్ లైన్ లాగా కనబడే ఛాన్స్ ఉంటుంది. స్ట్రెయిట్ లైన్ ఏబీ హారిజాంటల్ ప్లేన్తో ప్యారలల్గా ఉంది కాబట్టి టాప్ వ్యూలో ఏబీ ట్రూ లెంత్ కనబడే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇచ్చిన 65 mm లెంత్ మనకు టాప్ వ్యూలో కనబడే ఛాన్స్ ఉంటుంది. దీన్ని డ్రాయింగ్ షీట్ వ్యూలో వేసే ప్రయత్నం చేద్దాం. డ్రాయింగ్ షీట్ వ్యూలో మనకి ఇలా కనబడే ఛాన్స్ ఉంటుంది. ప్రాబ్లం కండిషన్స్ ఫాలో అవుతూ మనం స్ట్రెయిట్ లైన్ ప్రొజెక్షన్స్ గీసే ప్రయత్నం చేద్దాం. ముందుగా XY రిఫరెన్స్ లైన్ గీయండి. XY రిఫరెన్స్ లైన్కు పర్పెండిక్యులర్గా ఒక ప్రొజెక్టర్ లైన్ గీయండి. ఈ ప్రొజెక్టర్ లైన్ పైన ఫ్రంట్ వ్యూ ఏ, టాప్ వ్యూ ఏని ఇండికేట్ చేద్దాం. ఫ్రంట్ వ్యూ ఏ 10 mm above the HP. XY రిఫరెన్స్ లైన్ ప్రకారం ఇచ్చిన ప్రొజెక్టర్ లైన్ పైన 10 mm డిస్టెన్స్లో పైన ఒక పాయింట్ లొకేట్ చేయండి. ఆ పాయింట్ని ఏ డాష్గా ఇండికేట్ చేయండి. అదే ప్రొజెక్టర్ పైన XY రిఫరెన్స్ లైన్ ప్రకారం 40 mm కింద ఒక పాయింట్ లొకేట్ చేయండి స్మాల్ ఏగా. ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ వర్టికల్ ప్లేన్తో ఇండికేట్ చేస్తుంది. బి పాయింట్ హారిజాంటల్ ప్లేన్ ప్రకారం 10 mm పైన ఉంది కాబట్టి XY రిఫరెన్స్ లైన్కు 10 mm పైన బి డాష్ని ఇండికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. XY రిఫరెన్స్ లైన్కి ప్యారలల్గా ఏ డాష్ నుండి ఒక లైన్ గీయండి, లోకస్ లైన్. ప్రాబ్లంలో బి ఎండ్ ఆఫ్ ద లైన్ సెకండ్ కండిషన్ ఏమని ఇవ్వడం జరిగిందంటే 60 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ XY రిఫరెన్స్ లైన్ కింద హారిజాంటల్ ప్లేన్లో
ఈ లోకస్ లైన్ XY రిఫరెన్స్ లైన్కు 60 mm డిస్టెన్స్లో ఉంది. ఈ లోకస్ లైన్ మీద మనకు B పాయింట్ టాప్ వ్యూ B వచ్చే ఛాన్స్ ఉంటుంది. టాప్ వ్యూ B ఇండికేట్ చేయడానికి ట్రూ లెంత్ ఆఫ్ స్ట్రేట్ లైన్ 65 mm ఉంది కదా, దాన్ని కంపాస్ మీద తీసుకొని ఏను సెంటర్గా చేసుకొని ఒక ఆర్క్ కొట్టండి. ఈ లోకస్ లైన్ను ఇటు ఎక్స్టెండ్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని బీగా ఇండికేట్ చేయండి. టాప్ వ్యూ A అండ్ B డార్క్ పెన్సిల్తోని జాయిన్ చేయండి. AB ఇచ్చిన ప్రాబ్లం కండిషన్స్ ఫాలో అవుతూ టాప్ వ్యూ అవుతుంది. స్మాల్ a B, స్మాల్ a స్మాల్ b ప్రతి పాయింట్ నుండి వర్టికల్ ప్లేన్ మీదకి ప్రొజెక్టార్ లైన్స్ గీయండి. మనకి ఇక్కడ ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని B' ఇండికేట్ చేయండి. తర్వాత A' B' జాయిన్ చేయండి డార్క్ పెన్సిల్తో. ఇచ్చిన ప్రాబ్లం కండిషన్స్ ఫాలో అవుతూ ప్రొజెక్టెడ్ టాప్ వ్యూ AB, ప్రొజెక్టెడ్ ఫ్రంట్ వ్యూ A' B' గీయడం జరిగింది. ప్రాబ్లం కింద గైడ్ లైన్స్లో ప్రాబ్లం కండిషన్స్ రాయండి.